వల్ల 1,00,000 రూపాయలు పోదు. అదైనా మీ ప్రాణాలు మీ ఫ్యామిలీ మీ సొంతం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇది లారీలు అంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ కంపల్సరీగా రోజుకి 5 యాక్సిడెంట్లు అవుతుంది. 5 యాక్సిడెంట్లలో ఒకటి పోతున్నాడు, రఫగా ఒకటి పోతున్నాడు. ఇక్కడ నుంచి దగ్గర నుంచి ఈ విజయవాడ లోపల రోజుకు ఒకటి పోతున్నాడు. లేకపోతే పాలన్న ఇరుకులు చేయన్న ఇరుకు. చాలా జాగ్రత్తగా వాడు ఎలా ఉన్నా మీరు చాలా జాగ్రత్తగా రక్షణగా ఉంటేనే ఇది ఆలోచన ఎంత ఇది. మా అయితే ఒక 5,000 నుంచి 10,000 15,000 బయటకు వచ్చేస్తాం, మళ్ళీ సెట్ అయింది. మనకు తలకు దెబ్బ అయిందంటే జీవితాంతం అది వెంటాడుతుంది. సెట్ అయినా సెట్ అవ్వకపోయినా అంటే ఇక ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్నే ఉంటుంది. నిద్ర అనేది సెన్సిటివ్ పార్ట్. అదేంటా అందుకని దేవుడు దానికి అంత గట్టి పురిగి ఇచ్చింది. అది చాలా సెన్సిటివ్ పార్ట్. దాంట్లో చిన్న డ్యామేజ్ వచ్చినా కానీ జీవితాంతం అలాగే ఉండిపోతాం. పారాలసిస్ హీరో ఒకటి కొత్తనే ఉంటుంది. హార్ట్ ప్రాబ్లము అన్నీ కనెక్ట్ అయ్యడం వల్ల హెల్మెట్ పెట్టుకోండి. అయితే ఎంత అలవాటు లేదా తప్పుపోతుందా నేను బాగుంటుంది సార్ ఎట్లే సార్ అంటే ఆడివాడు పక్క తరగతి మీ ఊరు పక్క చెప్తారు కదా. ఎవరైనా తిట్టేవాడు ఎడ్యుకేషన్డు మీ లోపల పట్టుకుంటూ నేను వేరే చెప్తారు కదా. ప్రమాదంలోనే ఎవరికైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. మన చెప్పి మనం ఉండాలి. అది ఓకేనా? ఫోటో చూపించాను కదా, ఫోటో చూపించాను కదా మీకు ఎలా జరిగింది. అలానే ఒక చిన్న ఉదాహరణ, నేతలకొండ గిరి అనే ఒక అబ్బాయి ఇక్కడ మేము కేసులు రాస్తూ ఉంటాం. అక్కడ ఆ ఏరియాలో ఏం చేశాడు, కేసులు రాస్తున్నారు పోలీసులు అని చెప్పేసి హెల్మెట్ తీసి పెట్టుకున్నాడు. మళ్ళీ రింగ్ సెంటర్ దాటగానే హెల్మెట్ తీసేసి ఇలా పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. పోతూ కిరేశ్వరం దగ్గరికి వెళ్ళాక ఒక కారు హిట్ అవ్వడం వల్ల వెళ్ళి డివైడర్ పెట్టుకుని అక్కడ ఏం జరిగింది, హెల్మెట్ ఉన్నట్లయితే మద్యం. ఇదంతా మాకు ఎలా తెలిసింది, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అనేవి ఎక్కడికక్కడ అతను ఆ ముందుకెళ్ళి తీసేసి మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంది అంటే కార్ దగ్గర డివైడర్ కాలేజీ డివైడర్ చూస్తుంది దాని బాడీలో ఎక్కడా చనిపోయింది.